పరమానందయ్య శిష్యుల లెక్క కథ. ఒకప్పుడు ఒక గ్రామంలో పరమానందయ్య అనే గురువుండేవాడు. ఆయనకు చాలా అమాయకమైన కాని కొంచెం అజ్ఞానం ఉన్న శిష్యులుండేవారు. ఆ శిష్యులు గురువు చెప్పిన మాటలను చాలా గౌరవంగా వింటారు. కాని కొన్నిసార్లు విచిత్రమైన పనులు చేసి అందర్నీ నవ్వించేవారు. ఒకరోజు గురువు పనికోసం తన శిష్యులను పక్క గ్రామానికి పంపించాడు. జాగ్రత్తగా వెళ్ళి పని పూర్తి చేసి తిరిగి రండి అని చెప్పారు. శిష్యులందరూ కలిసి ఆనందంగా ప్రయాణం ప్రారంభించారు. మార్గంలో చెట్లు, పొలాలు, పక్షుల కిలకిల రావాలు కనిపించాయి. కొంత దూరం వెళ్ళిన తర్వాత వారికొక పెద్ద నది ఎదురైంది. మనం ఈ నదిని ఎలా దాటాలి అని ఒక శిష్యుడు అడిగాడు. మరో శిష్యుడు చెప్పాడు, మనమందరం జాగ్రత్తగా ఒక్కొక్కరిగా దాటితే సరిపోతుంది. అందరూ చేతులు పట్టుకుని చాలా జాగ్రత్తగా నదిని దాటారు. చివరకు అందరూ అవతలి ఒడ్డుకు చేరుకున్నారు. అప్పుడొక శిష్యుడన్నాడు, మనమందరం సురక్షితంగా వచ్చామా లేదో లెక్క పెట్టాలి. అతను తన ముందున్న వారిని లెక్క పెట్టడం ప్రారంభించాడు. 1, 2, 3, 4, 5, 6. అతను ఆగిపోయాడు. అయ్యో, మనలో ఒకరు కనిపించడం లేదు అని భయపడ్డాడు. మరో శిష్యుడు లెక్కపెట్టాడు. అతడు తనను తాను లెక్కలో పెట్టలేదు. మళ్ళీ 6 మందే కనిపించారు. ఇప్పుడందరూ చాలా బాధపడ్డారు. మన స్నేహితుడు నదిలో మునిగిపోయాడేమో అని ఏడవడం ప్రారంభించారు. అప్పుడు ఆ దారిలో ఒక ప్రయాణికుడు వచ్చాడు. శిష్యులు ఎందుకు ఏడుస్తున్నారో అడిగాడు. వాళ్ళు జరిగిన విషయం మొత్తం చెప్పారు. ప్రయాణికుడు కొంచెం నవ్వుకున్నాడు. అతనికి విషయం అర్థమైంది. మీరందరూ వరుసగా నిలబడండి, నేను లెక్కబడతాను అని అన్నాడు. అందరూ వరుసగా నిలబడ్డారు. ప్రయాణికుడు ఒక్కొక్కరి తలపై తట్టి లెక్కపెట్టాడు. 1, 2, 3, 4, 5, 6, 7. అందరూ ఆశ్చర్యపోయారు. అరే, మనం 7 ఉన్నాం అని ఆనందపడ్డారు. వాళ్ళప్పుడే తెలుసుకున్నారు, తమను తాము లెక్కలో పెట్టకపోవడం వల్లే ఈ గందరగోళం జరిగిందని. అందరూ ప్రయాణికుడికి ధన్యవాదాలు చెప్పి నవ్వుకుంటూ తమ పనికోసం ముందుకు వెళ్ళిపోయారు. నీతి: పొరపాటు వల్ల పెద్ద సమస్యగా అనిపించవచ్చు. జాగ్రత్తగా ఆలోచిస్తే పరిష్కారం సులభంగా దొరుకుతుంది.